ఇక్కడ గోవులు అయితే ఉన్నాయి, ఇక్కడే కట్టేస్తారు అమ్మవాళ్ళు. షెల్టర్ చిన్న దూడ. ఇవన్నీ ఆవులు. గోవులు కట్టేసుకుని పాక అన్నమాట అది. వర్షం వచ్చినప్పుడు తడవకుండా, ఎండకు ఇబ్బంది పడకుండా. ఇప్పుడైతే నేను కొంచెం ఎరువు తీసుకోవడానికి ఈ పార సహాయం తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి పశువులు. మనకు పశువుల ఎరువు కూడా దొరుకుతుంది. పశువుల ఎరువు ఇప్పుడు తీసుకోబోతున్నాం. రెండు ఒకే దాంట్లో వేస్తున్నారని తెలిసింది అన్నమాట. పశువుల ఎరువు, ఈ ఆవుల ఎరువు అంతా ఒకే దాంట్లో. ఇది వచ్చేసి వెలగ చెట్టు. ఇంత ముందుగా ఒక పండు కూడా కింద పడింది. ఇక్కడి నుంచి మనకు వెలగ పండ్లు అయితే వస్తాయి. ఈ చెట్టు నుంచి పిందులు అయితే ఉన్నాయి. ఒక పండు అయితే రాలింది, అది లైవ్లో చూపించాను. అది వేరే పాప ఇచ్చాను, సిరి పాప. కాయ వెలగ పండు. ఇవన్నీ వెలగ పండ్లు పైనుంచి కింద పడినప్పుడు పగిలిపోతాయి కదా, అప్పుడు ఇలాగే వదిలేస్తారు. ఈ వెలగ పండ్లు చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇది వచ్చేసి పశువుల ఎరువు పచ్చిది, మొత్తం తీసేసి పొలాన్ని తోడేస్తారు కదా. ఇక మనము బాగా మాగిన పశువుల ఎరువు అయితే తీసుకోబోతున్నాం. మొత్తం కోళ్ళని గీకేసాయి అన్నమాట. ఇదంతా మనము ఈ పశువుల ఎరువుని 24 hours నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పొడి పొడిగా అయిపోయింది. డైరెక్ట్ ఇట్లాగే మనం వేపపిండి కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. సరే, మొత్తం పొడి పొడిగా ఉంది. మొత్తం తీస్తా అంటే ఇది వరిగిడ్డి తొక్కు. దీంట్లో బూడిది ఉంటుంది, వరిగిడ్డి తుక్కు ఉంటుంది. చూసారా, ఇదంతా వరిగిడ్డి తుక్కు. అలాగే వరిపొట్టు కూడా ఉండదు. చూసారా, ఇది ఇంకా నేను వరిపొట్టు అయితే కలపను, ఇందులోనే మిక్స్ అయిపోయి ఉండదు వరిపొట్టు, బూడిద వరిపొట్టు. ఇవ్వండి, ఈ పల్లెల్లో బూడిది కూడా వేస్తారు కదా దెబ్బల్లో. నేను చాలా తూరు వీడియోలలో తెలిపాను. బూడిది కూడా దీంట్లోనే కలిసి ఉంటుంది, ఊక కూడా కలిసి ఉండదు దీంట్లోనే. ఇంకా డైరెక్ట్ మనం మట్టిలో పెట్టుకొని వేపపిండి కలిపి పెట్టుకోవడమే. ఇంకా నేను దీన్నైతే నీళ్ళల్లో నానబెట్టాను అన్నమాట. డైరెక్ట్ అలాగే మట్టిలో కలిపి పెట్టేసి కొద్ది రోజులు వదిలేసిన తర్వాత మళ్ళీ మొక్కలు పెట్టుకోవడం. ఇది ఫ్రెండ్స్ మా దిబ్బ. మామూలుగా అయితే ఇంకొక దిబ్బ ఉండేది, చాలా గుంత ఉండేది. అది తీసేశారు, లేదు ఇప్పుడు ప్లెయిన్ ఇదంతా. ఇంకొకటి మా పశువులు కదండి. పల్లెల్లో ఇలాగే ఉంటాయి పశువులు, పాపలు. ఇంకా వీళ్ళు ఇంకా బాగా చేసుకోవాలనుకుంటున్నారు అట్లా షెల్టర్ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకైతే నేను ఎరువైతే తీసేసుకుంటాను దిబ్బలో ఉంచి. ఈ గోతానికైతే నింపాను. ఇక్కడంతా పొడి పొడిగా ఉంది. ఏమైనా మనము నీళ్ళలో నానబెట్టాల్సిన పనే లేదు. ఇంకో పచ్చి ఎరువు చూపిస్తాను. ఇక్కడ ఏమాత్రం పురుగు అనేది లేదు. ఇది దిబ్బ అడుగు బాగాన ఇలా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఇలాంటి దిబ్బ అడుగు బాగానే ఎక్కువ ఎత్తుకొని మొక్కలు పెడుతూ ఉంటాను. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. పచ్చిది అయితే పురుగు ఉంటుంది. ఎందుకండి ఇలాంటి ఎరువు అయితే మనం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. డైకోడర్మా విరిడి, సోనమోసడ్ అనేది వేపపిండి మనం తప్పనిసరి వేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. పచ్చి పేడలో పురుగులు ఉంటాయి. ఇదిగోండి పురుగులు చూడు ఎలా ఉన్నాయో.
అందుకే వేపపిండి కలుపుకోవాలా. సోనా మసూరి, డైకోడర్మా విరిడి ఏడింటిలో ఏ ఒకటి పెట్టినా మంచిదే. అందుకని ఇలాంటి పచ్చి పేడ మాత్రం వేసుకోకూడదు అనమాట మన గార్డెన్లో. ఇదిగోండి అంతా పురుగు, ఇదిగోండి మొత్తం పురుగు. ఇదంతా పురుగు ఉంది, ఇదంతా పచ్చిది. ఇదిగోండి పురుగులు, బ్యాక్టీరియా. ఇవన్నీ మనకు కంపోస్ట్ అయితే చేస్తాయి అన్నమాట. ఎరువులు బాగా ఇట్లా పచ్చిపేడ మనం కలుపుకోకూడదు అన్నమాట. ఎరువులు వాడకూడదు. బాగా ఈయన బాగా కంపోస్ట్ అయినా ఇలాంటి ఎరువులు అయితే వాడుకోవాలి. ఇది ఒక సైడ్, ఇది ముందుది అన్నమాట. ఇదంతా పొలానికి తోడేస్తారు, తీసి కుప్పల్లాగా అట్లా పోసేసుకుంటారు. ఇక్కడ చూడు ఏమాత్రం పురుగు అనేది లేదు, పొడి పొడిగా ఉంది. ఇలాంటి ఎరువునే మనం తీసుకోవాలా. నేను చాలా తూర్లు అనుకుంటాను వీడియోలు పెట్టాలా ఎరువుల గురించి అని, నాకు పెట్టే అవకాశం అప్పుడు లేదు. ఈరోజు వచ్చింది. ఇదిగోండి బాగా మగ్గిపోయింది చూడు, పురుగు ఏమాత్రం లేదు దీంట్లో. ఇట్లా మగ్గాల. బాగా మగ్గితే పురుగు అనేది ఉండదన్నమాట. ఎంత వేడిగా ఉంది ఇది కూడా, చూసారా ఏమాత్రం పురుగు అనేది లేదు. ఇది బాగా కంపోస్ట్ అయిపోయింది అన్నమాట ఎరువు. ఇలాంటి ఎరువును మనం మొక్కలకు తీసుకోవాలి. ఇలాంటి గడ్డలు గడ్డలుగా ఉంటే మనం వాటర్లో నానబెట్టుకోవచ్చు. మొత్తం పొడి పొడిగా ఉంది కాబట్టి ఏమాత్రం బరువు లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎరువుల వీడియో. ఓకే బాయ్.